స్నేహితుడు సుద్దాల అశోక్ తేజ బాగా రాశాడు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండు టాకుల వంటి రెదికల్ని తొడిగింది, కొండ పూలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన తల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, వాన తల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా. ఋతువుకు నువ్వు బాలెంతా ఓయమ్మ, రథనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. గింజ గింజకు వెయ్యి గింజల్ని తొడిగావు, తాత ముత్తాతలకు తల్లి నీవైనావు. జన్మ జన్మకు నీవు జన్మనిచ్చినావు, చనిపోతే గుండెల్లో చితివేర్చుకున్నావు. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ విశ్వంలో అనేక గ్రహాలు ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద కూడా మనలాంటి ప్రకృతి లేదు. ఏ గ్రహం మీద కూడా ప్రేమ అనురాగం ఆప్యాయతలున్న మనలాంటి మనుషులు ఏ గ్రహం మీద కూడా లేదు. ఇది ఒక్కటే జీవమున్న గ్రహం. మిగతా గ్రహాలను కూడా అక్కడ జీవాలు అనేవి లేని గ్రహాలు మన కళ్ళ ముందు అవ్వబడతా ఉంటాయి. మనిషి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని గ్రహాల మీదకి వెళ్ళాడు, కానీ అక్కడ ఉన్న భయంకరమైన పీడనం వల్ల వాడు ఆ పీడనకు తట్టుకోలేక చచ్చిపోయాడు. చాలా మంది గ్రహాల మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేశారు, కానీ అక్కడ ఉన్న ఎయిర్ వల్ల మిగలలేకపోయారు. భయంకరమైన హీట్ వల్ల ఎమ్మటే చచ్చిపోయారు, మాడి బసైపోయారు. కాబట్టి ఈ గ్రహం మాత్రమే జీవం ఉన్న గ్రహము. విధ్వంసం చేస్తావో అంతకు 10 రెట్లు నేను నీ మీద ప్రతీకారం తెచ్చుకుంటది అని అంటాడు ఎంగెల్స్. ఎంత అద్భుతమైన గౌతమ బుద్ధుడు విద్య నేర్చుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు దేవదత్తుడు గౌతముడు ఇద్దరు కూడా వెళ్తారు. దేవదత్తుడు బాణం వేస్తాడు, హంస గిలగిల కొట్టుకుంటుంది. బుద్ధుడు దాన్ని తీసుకొచ్చి ఆ బాణం పీకి తన గుండె కత్తుకొని వేడినిచ్చి దాన్ని కాపాడాడు. కానీ చరిత్రలో ఏముంది? దేవదత్తుడిదా హంస, బుద్ధుడిదా హంస అంటే బుద్ధుడిదే హంస అనేది చరిత్రలో లిఖించబడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఇంటి ముందు కూర్చొని చాలా ప్రేమగా గోర్లు మొత్తం కూడా మిషన్ పెట్టుకొని గోర్లు మొత్తం కూడా ప్లేట్లు మొత్తం కాలి గోర్లు చేతి గోర్లు తీస్తూ ఉంటాడు కుర్చీ మీద కూర్చొని. తీసిన తర్వాత అవన్నీ కూడా ఒక తెల్ల కాగితంలో పొట్లం కట్టాలి. ఇంట్లో ఈలోపు తన భార్య వచ్చి, ఏమయ్యా ఇంత జాగ్రత్తగా ఈ చేతి గోర్లను పొట్లం కడుతున్నావు ఎందుకోసం అని అంటే, ఈ విత్తనాలను కొన్ని పావురాలు తిని గొంతులో పడి చచ్చిపోతాయి. ఇంత గడపాలి మనం, ఎంత ఉన్నతంగా జీవించాలి, ఎంత అద్భుతంగా జీవించాలి. కానీ మనం అలా జీవిస్తున్నామా? ఒక శవపేటికల్లాగా బతుకుని ఈడుస్తున్నాం. జీవం ఉంటది, ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం తప్ప నిజంగా బతుకుతున్నామా? కాబట్టి ఈ జీవితం ఏదైతే ఉందో దీంట్లో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగునిస్తూనే ఉండాలి, నలుగురికి ఆనందాన్ని ఇస్తూనే ఉండాలి, నలుగురి కోసం నువ్వు పాటుపడుతూనే ఉండాలి. కాబట్టి మళ్ళీ వచ్చేది కాదు కదా. పాడి పంటలు, పసిడి రాసులు, ఆలమందలు, పాలదారలు, గరక పువ్వులు, గడ్డి పాన్పులు, తుమ్మెదలుతో నీ గనప్పులు. అరే ఎంత ఎంత అద్భుతమైన జీవితం నీ కళ్ళ ముందు కనపడుతుంటే, ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకోయి, జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకోయి. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువు నీదే, పరవశించుట నేర్చుకో,
జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. ఇంత అద్భుతమైన ఎందుచ్చింది ఈ తల్లి, ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చింది నీకు. ఎక్కడ నా బిడ్డలు హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది పడతారేమోనని తన గుండెల్లోనే డీజిల్ పెట్రోల్ పోస్తుంది. అసలు నువ్వు ఏం సాధించావా ఇప్పటి వరకు చెప్పు. నేను ఫలాన్ని సాధించడానికి ఏది లేదు. నువ్వు తిని తిని ఎంజాయ్ చేయటం తప్ప నువ్వు సాధించింది ఏంటో ఒక్కటి చెప్పండి. నా బిడ్డలు దూరం పోతే ఇబ్బంది పడతారని డీజిల్ పెట్రోల్ ఇచ్చింది. నా బిడ్డలకు కరెంటు కావాలని బొగ్గు గనులు ఇచ్చింది. అయ్యో ఎత్తైన మేడలు కట్టుకోవాలని ఇనుము ఇచ్చింది. ఆడవాళ్ళు పుడమికి ఆడవాళ్ళు చాలా అందంగా ఉండాలని నా బిడ్డలకు కావలసిన ముక్కు ముఖానికి అందంగా ఉండాలని కావలసిన బంగారం వచ్చింది. అని ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చెట్టు కొమ్మని నరుకుతావెందుకు, పాలు తాగిన రొమ్మును కోస్తావెందుకు? అది ఇక్కడ మనం ప్రశ్నించాలి. ఇప్పుడు మీరు అన్నం తినలేరు నాకు తెలుసు. ఎందుకంటే పొద్దున్నే అన్నం అమ్మ పాలు తెమ్మని అడుగుతుంది. అరే పాలు తెమ్మని అంటే పాలతో పాటు ప్లాస్టిక్ వచ్చింది ఇంట్లో. నేను పాలు కావాలన్నది కానీ అమ్మ ప్లాస్టిక్ తెమ్మని అనలేదే. అమ్మ పూజ చేయడానికి పూలు అడిగింది, పూలతోటి పాటు ప్లాస్టిక్ వచ్చింది. మనం ఇంతకుముందు అమ్మ నాన్న కుటుంబం అంతా కలిసి టిఫిన్ చేసుకున్నాం. ఇప్పుడు హోటల్కి ఫోన్ చేస్తే టిఫిన్ వస్తుంది, ఆ టిఫిన్ మొత్తం కూడా ప్లాస్టిక్ పేపర్లో వస్తుంది. ఇప్పుడు మన విశ్వం అన్నం తెప్పించాడు, ఆ అన్నం ప్లేట్ల కానిక మొదలు పెడితే గ్లాసుల కానిక మొత్తం ప్లాస్టిక్ లో. ఈ ప్లాస్టిక్ వలన జరిగిన నష్టం ఏంటి? మనిషి ఏమైపోయాడంటే ప్లాస్టిక్ వస్తే ఇబ్బంది లేదు, కానీ ప్లాస్టిక్ లక్షణాలు వచ్చినాయి. ఏంటి అయ్యి? ప్లాస్టిక్ లక్షణం ఏంటంటే యూజ్ అండ్ త్రో. వాడు అవతలపడి నువ్వు కూడా ఎంత తయారైనావు, వాడితోటి అవసరం ఉందంటే బ్రహ్మాండంగా నటిస్తావు. వాడి అవతరం తీరిపోయిందనుకో తీసి గిరాకెట్టావు. మన అమ్మ నాన్నలు ఆస్తులు మొత్తం రాసిచ్చేదాకా ఎక్కలేని ప్రేమ చూపెడతావు. ఒక్కసారి సంతకం పెట్టి ఆస్తులు రాసిచ్చిన తర్వాత తీసుకుపోయి ఆశ్రమంలో పడేస్తావు. యూజ్ అండ్ త్రో. ఇలా ఎలా తయారైందంటే ప్లాస్టిక్ తిని 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 వీడు ప్లాస్టిక్ మనిషి అయిపోయాడు. చివరికి మూత్రనాళాలలో, పురుషాంగాలలో, స్త్రీ అంగాలలో కూడా ఇలా ఇంద్రియాలలో కూడా ప్లాస్టిక్ కణాలు ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు సరైన పద్ధతిలో పుట్టట్లేదు. అసలు సెక్సువల్ కోరికలే పోయినాయి. 40 సంవత్సరాల పొల్లగాడు కూడా పెళ్లి ఎందుకు అంటే నేను చేస్తాను అంటాడు. అంటే ఆడామొగ మధ్య ఉండవలసిన ప్రేమతత్వం కూడా ఈరోజు ప్లాస్టిక్ వచ్చిన తర్వాత లేకుండా పోయింది. కాబట్టి ఇలా బిడ్డలు పుట్టడం అనేది తగ్గిపోయింది. మనుషులకు ఏదో ఒక రోగం ప్రతి వాళ్ళకి అలా వెంటాడుతున్నాయి రోగాలు మొత్తం కూడా. మనిషి ఒక వాళ్ళే చచ్చిపోవడం, చిన్నగా జుట్టు నడిచిపోద్ది, తర్వాత చూపు తగ్గిపోద్ది, తర్వాత చెవుడు వస్తుంది, తర్వాత మోకాళ్ళు తగ్గిపోతాయి. సావు ఒక్క బాల వస్తుంది. ఎవరికైనా ఏదో యాక్సిడెంట్ ఇట్లాంటి వాటిల్లో రావచ్చు, కానీ సావు ఒక్క బాల రాదు, క్రమంగా వస్తుంది. ఇప్పుడు మన అందరం సావుకు దగ్గరగా ఉన్నాము. ఇంకా 100 సంవత్సరాలు బతకాల్సిన మనము మన తాతగారు మామగారు బతికిరి 100 ఏళ్ళు, బతుకు విలువ తెలియక సాలించకు 3 నాళ్ళు. ఇలాంటి స్థితిలో వచ్చాం. ఇలా ప్రతి వాడికి 10 ఇళ్లలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది. మీరు బాగా గమనించండి, క్యాన్సర్ విపరీతంగా పెడుతుంది. ఎవడైతే ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేసి క్యాన్సర్ కు కారణమవుతున్నాడో నువ్వు రోగిష్టిమైన తర్వాత వాడే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటున్నాడు. అంటే నువ్వు రోగివైనా కానీ మనకి డబ్బులు కట్టాల్సిందే, నువ్వు తినేటప్పుడు కూడా వాడికి డబ్బులు కట్టాల్సిందే. మరి ఇలాంటి ప్లాస్టిక్ ను ఎలా నివారించవచ్చు? మనం తిని పారేసిన ఈ దేశానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక నైతికత ఏది లేదండి. బయట దేశాలకు పోయినట్టయితే ఒక స్కూల్ పిల్లవాడికి నేను 10 చాక్లెట్ ఇస్తే వాడు చాక్లెట్ తిన్న తర్వాత దాన్ని జేబులో వేసుకొని బయటికి పోయిన తర్వాత చెత్త బుట్ట అవబడ్డ తర్వాత దాంట్లో వేస్తాడు.
ఈ క్లాస్ రూమ్ లో, ఇండియాలో ఉన్న క్లాస్ రూమ్ లో నువ్వు 10 చాక్లెట్లు 10 మంది పిల్లలకి అక్కడే తిని అక్కడే పడేస్తాడు. పుట్టుకతోటే క్రమశిక్షణ ఉండదు ఇక్కడ. ఎవడైనా కొడతాడా? ప్రపంచ దేశాలలో ఒక్క చెట్టును కొట్టి 10 చెట్లు అక్కడ నాటుతాడు. కానీ ఈ దేశంలో చెట్లు విపరీతంగా కొట్టి ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ అద్భుతమైన కొండలు, గుట్టలు వరంగల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ గుట్టలు మొత్తం కూడా గ్రానైట్. కాజీపేట జంక్షన్ లో నిలబడితే ట్రైన్లో సముద్రాన్ని దాటిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇసుక లారీలు మొత్తం కూడా భయంకరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు సృష్టించలేదు దాన్ని నువ్వు విధ్వంసం చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? అందమైన కొండలు కదా, నాకు దుఃఖం వస్తే, కన్నీళ్ళు వస్తే, కష్టాలు వస్తే, గుట్ట మీద కూకొని, చెట్టు కింద కూకొని ఏడ్చి నాకు నేను మదనపడి నా జీవితాన్ని నేను సరి చేసుకున్నా కదా, అలాంటి కొండలేదు గుట్ట లేకుండా చేసి పారేసిన తర్వాత మనిషి మరి ఎడారిలో ఎలా జీవిస్తాడు? ఇది మనం ఆలోచించాల్సింది. నేను క్యాన్సర్ పేషెంట్, మరి నువ్వే ఎందుకు చెప్తున్నావు? నేను క్యాన్సర్ గురైన కాబట్టి చెప్తున్నా. అదే ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతాం. రోజుకి ఎన్నిసార్లు తాగుతాం? 4 సార్లు తాగుతాం. 4 బాటిళ్ళు తీసేస్తావు. ఈ 4 బాటిల్ ఎక్కడేస్తావు? పక్కన వేస్తావు. పక్కన వేస్తాయి, ఎటుపోతాయి? ఏదో సముద్రంలో పడతాయి, బావులో పడతాయి, ఇంకొకటి పడతాయి. పడ్డాయి ఎటుపోతాయి? సముద్రంలో పోయిన తర్వాత జలచరాలు మొత్తం నాశనం అవుతున్నాయి. కాబట్టి ఈ బాటిల్లో నీళ్లు తాగేటప్పుడు ఈ బాటిల్కు బదులు రోజు 4 బాటిల్లో వేస్తుగా పడేసే బదులు మనకు కొంచెం భారతీయుడిగా ఒక నియతిగా ఒక సనాతన ధర్మం ఉంటారే, మరి అదే సనాతన ధర్మం ప్రకారం మనం ఆలోచిస్తే ఈ బాటిల్ ఒకటి తీసుకున్నాం అనుకోను, పూజ తీసుకుంటావా, ఏం తీసుకుంటావా, నీ మత పద్ధతిలోనే తీసుకో. చెంబు పట్టుకొని పోతావా అనవసరం నాకు. కానీ ఈ బాటిల్లో ఒక పని నీరు పోసుకుంటానంటే నేను 4 సార్లు బాటిల్ ఇసిరి కొట్టాల్సిన అవసరం లేదు, పొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బాటిల్లో నేను నీళ్ళు తాగుతాను, మళ్ళీ రేపు ఇదే బాటిల్లో వాడతాను. నా జీవిత కాలం ఒక 2-3 బాటిల్ ఒక పోయిందనుకో మీటింగ్ లో ఎప్పుడైనా వాడుతూ ఉంటాను. దీనివల్ల నాకు వచ్చే లాభం ఏంటంటే దీంట్లో ఉన్న క్యాన్సర్ అణువులు ఏతున్నాయో, ప్లాస్టిక్ అణువులు, ఒక నానో టెక్నాలజీ కూడా దొరకని అణువులు ఏతున్నాయో అవి నీ శరీరంలో రావటం వల్ల నువ్వు క్యాన్సర్కు గురవుతావు. అదే ఈ బాటిల్ నీ దగ్గర ఉంటే నువ్వు క్యాన్సర్కు గురయ్యే అవకాశం లేదు. ఇక అన్నం తిన్నాం అంటే తాగేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాం మనం, ఇది తినేటప్పుడు చూద్దాం ఎక్కడ తిని అక్కడ వాడేస్తాడు. అసలు ఇది వీళ్ళు మనుషులేనా? అసలు ఆలోచించండి మీరు పెద్దవాళ్ళు. ఎవడు చంపుతున్నాడు? ప్లాస్టిక్ ఉత్పత్తి చేసినోడు చంపుతున్నాడు. తిని పారేసిన కంచాల వల్ల ఇలా ఆవులు మొత్తం అంతరించిపోతున్నాయి. ఇక్కడే తింటాడా? గుట్ట మీదకి పోయి జాతర చేస్తాడు. ఆ జాతర తిని ఆడ పడేస్తాడు. పడేస్తే ఆ గుట్ట మీద ఉన్న లేళ్ళు, దుప్పులు ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్లేట్లు తినటం వల్ల ఇలా అడవిలో ఉన్న జంతుజాలం మొత్తం కూడా నాశనం అవుతుంది. తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండలేవా? మరి నేనేం చేస్తానంటే ఇలా ప్లేట్ తీసుకొచ్చుకుంటాను. ఇలా ప్లేట్ తీసుకొచ్చుకుంటాను. రోజుకు 4 ప్లేట్లు తిరిగి పడేసే బదులు ఈ ప్లేట్లో తీసుకొచ్చిన అన్నాన్ని పెట్టుకుంటాను, కడుగుతాను, జాగ్రత్తగా ఉంటాను, నాకేం ఇబ్బంది లేదు. కానీ నువ్వు దాంట్లో తినడం వల్ల మీరు గమనించండి, మన విశ్వం తెచ్చిన అది తెలియదు కదా పాపం, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ ప్లాస్టిక్ కింద పేపర్ వేస్తాడు పెట్టుబడిదారుడు, పచ్చగా కోటింగ్ చేస్తాడు, దాని మీద ఒక ప్లాస్టిక్ వేస్తాడు, వేడి వేడి అన్నం దాని మీద పోయగానే ప్లాస్టిక్ కడిగి డైరెక్ట్ నీ కడుపులో పోతుంది. ఒక పూట అన్నం మానేసిన పర్లేదు, జీవితం సరి చేసుకోవాలి. అయితే అన్నం వేడి వేడి అన్నం దాంట్లో పోయిందని అది కరిగి కడుపులో పోతుంది, ఇమ్మీడియట్లీ క్యాన్సర్ గురవుతాం. కాబట్టి ఈ తినేటప్పుడు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకా ఎలా ఉండాలి? నేను బయటికి పోతాను, బయటికి పోయినప్పుడు ఏం చేస్తానంటే కూరగాయలు తెచ్చుకుంటాను, ఇంకేదైనా తెచ్చుకుంటాను. ఈ ప్లేటు, ఈ బాటిల్, ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను. ఏమన్నా పండ్లు పొలాలు తీసుకొచ్చినప్పుడు ఈ బ్లాక్ దీంట్లో తెచ్చుకొని వస్తాను. ఇక నాకు ప్లాస్టిక్ తోటి అవసరం ఏంటి? ఎప్పుడైనా సెల్ ఫోన్లు ఇట్లాంటివి దగ్గర పెట్టుకొని నేను బాధపడి ఇబ్బంది పడే బదులు ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని అవసరాల కోసం
ఎప్పుడో సెల్ ఫోన్ చేసినప్పుడు వాడతాను. కానీ మిగతా టైం మొత్తం కూడా ఏదో ఒక పుస్తకం నా బ్యాగులో పెట్టుకొని హాయిగా చదువుకుంటాను. మన జీవితాన్ని మనం నిర్ణయించుకోవాలి, కానీ వేరే వాడు అందమైన జీవితం అని వాడు చెప్తే వాడి దాంట్లో మన వీరికి మన జీవితాన్ని విలవిలవిల చేసుకొని మన జీవితాన్ని మనం పాడు చేసుకొని వాడు అట్ట చేసిండు, వీడు ఇట్ట చేసిండు, ఇంతే ప్రభుత్వాలు ఇంతే, పెట్టుబడిదారులు ఇంతే, ఆడంతే, వీడంతే అంత తిట్టుకుంటూ నెగిటివ్ ఫీలింగ్స్ తోటి మనం జీవించకూడదు. జీవితం అలా కాదు. నీలో ఉన్న కణాలు మొత్తం కూడా బాగా గమనించి ఇంటికి పోయిన తర్వాత ప్రశాంతంగా కూకొని జయరాధన్న ఏం చెప్పిండని, నీలో ఉన్న కణాలు మొత్తం కూడా పాజిటివ్గా పోతాయి. దానికి నెగిటివ్ అంటే తెలియదు. నువ్వేం చేస్తావంటే నెగిటివ్ విషయాలు నేర్పుతావు. నేర్పంగా ఏం చేస్తుందంటే నీ శరీరంలో ఉన్న మిగతా బలహీనమైన కణాలని బలమైన కణాలు వాటిని దాడి చేస్తాయి. దాడి చేయగానే నీకు తలకాయ నొప్పి వస్తుంది, దాడి చేయగానే నీకు షుగర్ వస్తుంది, దాడి చేయగానే నీకు బీపీ వస్తుంది. తద్వారా పాజిటివ్గా వెళ్ళే కణాలను నెగిటివ్గా నువ్వు మార్చడం వల్ల నీ జీవితం పాడైపోతుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవతల ఎంత నెగిటివ్ అంటే నా ఇంట్లో నా బిడ్డకు ఓ మంచి సంబంధం వస్తే ఇంటి పక్కోడు వాడుకు నాకు ఏం పంచాలు ఉండదు, చాలా బాగా మాట్లాడుకుంటా ఉన్నాడు. నా బిడ్డకు మంచి సంబంధం వస్తే విడాకులైనగా ఏడ్చేస్తా ఉంటాడు. ఇంత జలసీ ఏంటిరా ఈ దేశం, ఇంత జలసీనా? వీళ్ళు మనుషులేనా అసలు? కాబట్టి మిత్రులారా, ఈ జలసీ సమాజంలో తెలుస్తున్నాం. ఇవాళ మనం తాగే నీరు గమనించండి, పెట్టుబడిదారులు సొంతం అయిపోయారు. మన మలమూత్రాలు పోసే కృష్ణ గోదావరి నదుల మొత్తం కూడా మలమూత్రాలు పోసే కేంద్రాలు అయిపోయాయి. ఆలోచించండి. గాలి మొత్తం పొల్యూట్ అయిపోయింది. గాలి హైదరాబాద్ నగరంలో గాలి పెంచడం వల్ల 80% పీపుల్ లంగ్స్ క్యాన్సర్ వచ్చి లంగ్స్ దెబ్బతిని చచ్చిపోతున్నారు. గాలి కలుషితమయ, నీరు కలుషితమయ, మనిషి కలుషితమయ, అన్ని కలుషితమైంది. కాబట్టి దాదాపు 2040, 2050 సంవత్సరానికి ఈ భూమి ఉండదు, మీరు ఉండరు, నేను ఉండరు, మానవ జాతి అంతరించిపోద్ది. మన భౌతికవాదం, భావవాదం ఇదంతా ఎవరికి అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా విశ్వం చెప్పినట్టు ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణ కోసం పనిచేయండి, చెట్లను నాటండి. పిల్లలకు మన పిల్లలకు మీరందరూ కూడా ఇదే నేర్పండి. చాలా విషయాలు అంటే చాలా మంది చెప్తా ఉంటారు, మనిషి పాజిటివ్గా ఎందుకు ఉండాలి, నెగిటివ్గా ఎందుకు ఉండకూడదు అని. అంటే ఈ నేచర్ నేను బాగా అర్థం చేసుకుంటుంది. 2 డ్యూయల్ రోల్ పోషిస్తాం. ఒక రాత్రి ఉంటుంది, ఒక పగలు ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఎప్పుడు పగలే ఉండాలంటే కుదరదు. రేపు నేను పని చేయాలంటే ఈ రోజు రాత్రి పడాలి, రాత్రిలో నిద్రపోవాలి. ఈ రోజు రాత్రి పోయిన నిద్రే రేపటి పనికి పెట్టుబడి. నేను నిద్రపోను, రేపు పొద్దున పని చేసుకుంటానంటే కుదరదు. కాబట్టి నేచర్ నీకు ఎందుకు? పొద్దంతా మనం కష్టపడతాం, రాత్రి నిద్రపోరా నాయన అని రాత్రి ఇచ్చింది. రాత్రి పగలు, కష్టం సుఖం. ఇవాళ కష్టపడితేనే రేపు సుఖం వస్తుంది. ఇవాళ సుఖం వచ్చిందంటే రేపు నీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, రేపు దుఃఖం వస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి ఈ డ్యూయల్ రోల్ ఏదైతే ఉందో, దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా, కొమ్మ మాటునే కోయిల రాగమున్నది, అమ్మలా గుండెల నిండా దాచుకున్నది, మొగ్గ మాటునే ముళ్ళు దాగి ఉన్నది, కంటికి రెప్పలాగా కాపలున్నది, అడుగు లేవకుండా ఇంకో అడుగు పడదురా, అలసిపోయినందుకే నిదుర ఉందిరా, దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే రాకుంటే వెలుగులకు విలువేది.
అది మనోళ్ళు ఎంత వాళ్ళంటే కోతి నుండి మనిషి వచ్చిందంటే కోతి నుండి మనిషి వస్తారా, ఎట్టొస్తారా, ఎవడైనా మారిండారా కోతి నుంచి మనిషిగా అని అంటారు. కానీ హనుమంతుడు పర్వతం ఎక్కి అదేంటి సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చిందంటే మాత్రం మనల్లందరూ నమ్మేస్తారు. అది కోతి ఇది కదా. పరిణామ క్రమంలో డార్విన్ చెప్పినట్టుగా అనేక మార్పులు సంభవించబట్టే ఇంత అందమైన శరీరం ఏర్పడింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నాడు. కన్ను ఉన్నదంటే ఊరికేనే రాలేదు నీకు. తెల్లటి కనుగుడ్డు మీద కనురెప్ప మీద ఒక నల్లటి కనుమ. అదే ప్రకృతి ఏం చేసినా చాలా బ్యూటిఫుల్ గా చేస్తుంది. గడ్డి పువ్వు మూసినా చాలా అందంగా పోతుంది. ఒక తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఆ గుడ్డు వెనకాల అందమైన చర్మం, కండరం, తల్లి పొత్తిలు లాంటి కండరం. అయినా జాగ్రత్త ఉంచుకోవడాలని ఒక ఎముకల గూడు, అయినా జాగ్రత్త ఉంచుకోవడాలని అసంకల్పితంగా కొట్టుకునే ఒక రెప్ప. నీ గురించి ఈ ప్రకృతి ఇంత శ్రద్ధతోటి నేను తయారు చేస్తే ఇంత వెధవలాగా తయారై